YM6 న్యూస్ కి స్వాగతం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో నిర్వహించే మహానీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్గా ఎస్సీ ఉపకులాలకు అవకాశం కల్పించాలని ఎస్సీ 57 కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఎస్సీ 57 ఉపకులాల ముఖ్య నాయకులతో కలిసి మీడియాతో బైరి వెంకటేశం మాట్లాడుతూ మహానీయుల జయంతి ఉత్సవాల చైర్మన్ ప్రతిసారి మాదిగా మాలలకే ఇస్తున్నారని, ఈసారి ఎస్సీ 57 కులాల వారికి అవకాశం కల్పించాలని కోరారు. అదేవిధంగా వచ్చే నెలలో జరిగే మహానీయుల జయంతి ఉత్సవాల వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ శాఖ మంత్రుల పాల్గొని అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ 57 కులాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంబీఎస్సీ కులాల ఐక్యత ఉత్సవాల చైర్మన్ ఎంబీఎస్సీ కులాలకు ఇవ్వాలి. కార్పొరేషన్ ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. క్షేత్రాలను తహసీల్దార్ ద్వారానే ఇవ్వాలి. జై భీమ్. పాత్రికేయ మిత్రులందరూ కూడా సామాజిక ఉద్యమాలు ఈరోజు వచ్చే ఏప్రిల్ మాసం ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రామ్ గారి జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి సంగతి మనకు అందరికీ మనకు తెలుసు. కానీ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం నుంచి ఈనాటి వరకు కూడా గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఆ ఉత్సవాలు నిర్వహించేటువంటి కమిటీ అధ్యక్ష పదవిని ఇప్పటి వరకు కూడా మాలామాదిగ కులాలు తప్ప మిగిలిన 57 కులాల నుంచి ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మరి దళితులంటే 1-2 కులాలు కాదు, 59 కులాలన్న విషయాన్ని ఇలా ప్రభుత్వాలు కానీ సామాజిక ఉద్యమకారులు కానీ మానవాధిక సంఘాలు అందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు వచ్చే నెలలో నిర్వహించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఈసారి తప్పకుండా ఖచ్చితంగా 57 ఎంబీఎస్సీ కులాల నుంచి ఇవ్వాలని చెప్పేసి మా ఎంబీఎస్సీ 57 కులాల హక్కుల పోరాట సమితి పక్షాన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా నిర్వహించిన సంఘమే నిర్వహించుడు, 2 కులాల నుంచే నిర్వహిస్తే మిగతా వాళ్ళందరూ కూడా దళితులు గారా, మరి మిగతా వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసి ఇలా అందరికీ సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి సామాజిక న్యాయ దినోత్సవాన్ని కూడా ఫిబ్రవరి 4న ప్రకటించింది. మరి అందరికీ అవకాశాలు దక్కినప్పుడే సామాజిక న్యాయం కదా. మరి మళ్ళా ఇచ్చిన వాళ్ళకే అవకాశాలు ఇచ్చుకుంటా అభివృద్ధి ఫలాలు కూడా 2 కులాలే పొందుతా ఉంటే మిగతా కులాలకు దక్కేదన్నాడు. కనీసం ఒకరోజు ఉత్సవాలు నిర్వహించేటువంటి ఆ గౌరవంగా నిర్వహించేటువంటి ఆ కమిటీ చైర్మన్ పదవి, ఒకరోజు నిర్వహించేటువంటి కమిటీ చైర్మన్ పదవి కూడా ఎస్సీ ఉపకులాలకు ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ కులాలకు ఇవ్వకపోతే ఇంకా మీరు చేసేటువంటి వర్గీకరణకు అర్థమైంది అనేటువంటి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు గౌరవ మంత్రి గారికి మేము రిప్రజెంటేషన్ చేసాం. ఈసారి ఖచ్చితంగా ఉత్సవాల కమిటీ చైర్మన్ ఉపకులాల నుంచి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. నిజంగా మీరు వర్గీకరణను చిత్తశుద్ధితో అమలు చేయాలనుకుంటే ఈ కమిటీ చైర్మన్ మీరు ఉపకులాల నుంచి ప్రకటిస్తే నిజంగా సామాజిక న్యాయం చేయడానికి ఇది ఒక తొలిమెట్టుగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము భావించవలసి వస్తుంది. లేని పక్షంలో ఏదో పేరుకే వర్గీకరణ చేసినాక మీరు దండుకోండి అనేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నారని చెప్పేసి కూడా మేము ఇలా భావించవలసి వస్తుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉపకులాల మీద దాదాపు ఈ రాష్ట్రంలో 20 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ 57 కులాల నుంచి ఈరోజు అన్ని కులాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. మాంగరోడి, అదేవిధంగా మన్నే, మా దోర్ సమాజు, మా డక్కలి, మా చిందు, మా పంబాల, మా మాలజంగము, అదేవిధంగా మా మాంగు, మా మాదర్స్ కుర్వ, మిగతా మాదిగదాసు, మాలమాస్టి, ఇంకా అన్ని కులాల నాయకులు ఈరోజు వచ్చి ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ వేదిక మీద. అయ్యా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అభయస్థ మేనిఫెస్టోలో ఇలా అనేక డిమాండ్లు మీరు ఇలా హామీలు ఇచ్చింది. ఈ 57 ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ యొక్క పవిత్ర మేనిఫెస్టోలో
మీకు రాజ్యాంగంగా భావించేటువంటి పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేకపోయింది. రాష్ట్రంలో ఈరోజు మరి డిప్యూటీ సీఎం, స్పీకరు, మరి 2 మంత్రులు, 3 మంత్రులు వీళ్ళందరూ ఉండి కూడా దళితుల పక్షాన మరి మా సమస్యలను ముఖ్యమంత్రి గారు తీసుకుపోయేది ఎవరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 2 బడ్జెట్లు గడిచిపోయాయి, 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ప్రభుత్వం ఏర్పడి. మొన్నటి బడ్జెట్లో కూడా మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో ఈ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము భావించడం, ఎంతో ఆశతో ఎదురు చూసినాం. మంత్రులను కూడా కలిసి చెప్పినాం, కానీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఈ 57 ఎంబీఎస్సీ కులాలు కులధృవీకరణ పత్రాలు పొందాలంటే మరి ఆర్డీఓ చుట్టూ, కలెక్టర్ల చుట్టూ తిరగవలసిన పరిస్థితి. కానీ మాలమాది కులాలు, మిగతా కొన్ని కులాలు మాత్రమే తహసీల్దార్ ద్వారా పత్రాలు పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ వివక్షత ఎందుకని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటే దళితులందరూ ఒకటే రకంగా చూడండి. వాళ్ళు కనీసం వాళ్ళ ఊర్లో వాళ్ళు కులపత్రాలు పొందాలంటే ఏడుకో పట్టణం పోయి ఇంకో 100 కిలోమీటర్లు పోయి తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నారు? ఈ యొక్క చిన్న జీవ ఇచ్చి 5 నిమిషాల్లో పరిష్కారం చేయవలసినటువంటి ఏ రకమైన ఆర్థిక భారం లేనటువంటి సమస్యను కూడా మీరు పట్టించుకోకపోతే ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? మా ప్రతినిధులుగా ఉన్నటువంటి దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఎవరి కోసం, మీ పార్టీ కోసమా, ఆ పార్టీలను గెలిపిస్తున్నటువంటి మా దళితుల కోసమా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈ అన్ని అంశాల మీద మీరు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా తక్షణమే స్పందించి 57 ఉపకులాలను ముందు వరుసలో నిలబెట్టినట్టు మాత్రమే ఈ వర్గీకరణ మీరు దానికి ఒక సార్థకత చేకూరుతుంది. లేకపోతే మాత్రం ఈ వర్గీకరణ పేరుకే మిగిలిపోతుంది తప్పితే మళ్ళీ 57 కులాలను పెంక మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, మళ్ళీ ఉద్యమం లేవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇలా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ తప్పకుండా ఈ 57 ఎంబీఎస్సీ కులాల నుంచే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.